వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో విద్యా దృక్పథాలు అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దాం. సో ఈ బిట్స్ అనేవి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ప్రతి లైన్ టు లైన్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో విద్యా దృక్పథాలు అనే టాపిక్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి భారతదేశ విద్యా చరిత్ర అనే టాపిక్ అనమాట. దాంట్లోని బిట్స్ అనేది ఒకసారి చూద్దాం. చాలామంది బిట్స్ ప్రిపేర్ చేయమని కూడా అడుగుతున్నారు. అందుకోసమని వాళ్ళ కోసం ముఖ్యంగా ఎవరైతే ఇంకా ప్రిపేర్ చేయండి ఈ విద్యా దృక్పథాలు రిలేటెడ్ టాపిక్ బిట్స్ అనేవి ఎవరైతే ప్రిపేర్ చేయమని అడిగారో వాళ్ళని మెయిన్గా దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ చేయటం జరిగింది. సో ఫస్ట్ బిట్ చూద్దాము. నీత విద్య అనగా టాపిక్ వచ్చేసి భారతదేశం విద్యా చరిత్ర అండి. విద్యా దృక్పథాల్లో ఫస్ట్ బిట్. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేయటం జరిగిందనమాట. ఫస్ట్ చూడండి, నీత విద్య అనగా పరిమిత కాలంలో పరిమిత వయసులో నియమానుసారంగా జరుగు బోధన అభ్యసన ప్రక్రియ. విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్ టైప్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ టైప్ ఉంటాయి కాబట్టి 1 or 2 వర్డ్స్లో కంప్లీట్ చేయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ మ్యాక్సిమం. అందుకని చెప్పేసి ఒక చిన్న 1 మార్క్ క్వశ్చన్ టైప్ లాగా ఉంటాయి కొన్ని బిట్స్. కొన్ని మాత్రం కంటిన్యూ అవుతాయి. మనకు తెలిసిందే కదా, మ్యాక్సిమం మన బిట్స్ అన్నీ కూడా అప్లికేషన్ టైప్లో ఉంటాయి కాబట్టి. అసలు నియత విద్య అంటే ఏమిటి అంటే ఇక్కడ పరిమిత కాలం, ఓకేనా. అక్కడ ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక పరిమిత వయసు ఉంటుంది. ఆ వయసు దాటినాక వాళ్ళకి ఆ విద్యను అందించరు. నియమానుసారంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి అనుసరించి బోధన అభ్యసన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎక్కడ? నీత విద్యా విధానంలో. విద్యా లక్ష్యాలు అనేవి వ్యక్తిగతంగా ఉండవు అన్నమాట, ఓకేనా. అది నీత విద్య అనగా. అయితే మరి అనీత విద్య అంటే ఏమిటి? అనీత విద్య అనగా ఏంటంటే ఇది జీవితాంతం జరుగు ప్రక్రియ అనమాట. స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ముఖ్యం. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా కూడా తను ఎప్పుడైతే ప్రీవియస్ టైంలో ఆపేశారో చదువుని వాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే వాళ్ళ తోటి వాళ్ళు ఏం చేస్తారు, ముందు క్లాసెస్కి వెళ్ళిపోతారు. కానీ తినేం చేస్తారు, వెనకబడిపోతారు. అలాగని చెప్పేసేసి వేరే క్లాస్లో అంటే తను ఎక్కడైతే ఆగిపోయాడో ఆ క్లాస్లో మళ్ళీ తనని జాయిన్ చేసుకోరు. ఎక్కడ? నీత విద్యా విధానంలో. అటువంటి పిల్లలకు, అటువంటి వారికి మళ్ళీ తన విద్యను కంటిన్యూ చేయాలి అనుకునే వారికి ఉద్దేశించినది అనీత విద్య అనమాట. ఇదేంటంటే లైఫ్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంతో పరిమితి కాలంలో చేయాల్సిన అవసరం లేదు, పరిమిత వయసులో కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి నియమాలు ఉండవు. ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం, ఈ రెండింటిని పెంపొందించుకోవటమే అనీత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, భారతీయ విద్యా విధానం ప్రాచీన యుగంలో, అంటే భారతీయ విద్యా విధానం ప్రాచీన యుగంలో ఎలా ఉండేది అని ఇక్కడ అడుగుతున్నారు. చరిత్ర అనేది ప్రాచీనం అంటే ఎప్పటి నుంచి పుట్టింది? ఇది ఎప్పటి నుంచో పుట్టి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు ఉందన్నమాట. ఎప్పుడో పుట్టిందనమాట. భారతీయ విద్యా విధానం ప్రాచీన యుగంలో నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు ఉందన్నమాట. నెక్స్ట్, భారతీయ విద్యా విధానం మధ్యయుగంలో ఎలా ఉంది? భారతీయ విద్యా విధానం మధ్యయుగంలో ఎలా ఉంది అంటున్నారు ఇక్కడ. భారతీయ విద్యా విధానం మధ్యయుగంలో అయితే 12వ శతాబ్దం ఏదైతే ప్రాచీన యుగంలో ఎండ్ అయిందో అక్కడి నుంచి భారతీయ విద్యా విధానాన్ని మధ్యయుగంలోగా కన్సిడర్ చేశారు. 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఉందన్నమాట. భారతీయ విద్యా విధానం మధ్యయుగంలో 12 నుంచి 16 శతాబ్దాలు అంటే ఒక 4 శతాబ్దాలు మధ్యయుగంలో ఉందన్నమాట. భారతీయ విద్యా విధానం ఆధునిక యుగంలో ఎలా ఉంది? భారతీయ విద్యా విధానం ఆధునిక యుగంలో ఎప్పుడు ఉందంటే ఇది 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్ది వరకు ఉందన్నమాట. నెక్స్ట్, స్వతంత్రానంతరం విద్యా విధానం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం అంటే 19వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా స్వతంత్ర అనంతరం వచ్చిన విద్యా విధానమే అన్నమాట. నెక్స్ట్, వేద విద్యా కేంద్రాలలో సమ్మేళనాలు అనగా నేమి?
రాజుల ఆస్థానంలో ఏదేని విషయంపై చర్చాగోష్ఠలు జరిపే ప్రదేశం. రాజులు కొన్ని ఆస్థానాలు ఉంటాయి కదండి. ఆ ఆస్థానాలు ఏంటంటే ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఏం చేస్తారు, చర్చాగోష్ఠలు జరుపుతారనమాట. అలా చర్చాగోష్ఠులు ఎక్కడైతే జరుపుతారో వాటిని సమ్మేళనాలు అంటారు. ఇది ఎక్కడున్నాయి, వేద విద్యా కేంద్రాలలో ఉంటాయన్నమాట. ఆ టైంలో సమ్మేళనాలు అంటే ఇవి. ఏం లేదు, రాజుల ఆస్థానాలు ఉంటాయి కదా, వాటిలో ఒక టాపిక్ మీద చర్చాగోష్ఠులు జరిపే ప్రదేశాలే సమ్మేళనాలు. నెక్స్ట్, చరణాలు అనగా ఆధ్యాత్మిక లేదా లౌకిక సంబంధ విషయాలను బోధించే విద్యా కేంద్రాలు. చరణాలు అంటే ఏం లేదండి, ఆధ్యాత్మికం కానీ ఆర్ లౌకిక సంబంధమైన విషయాలు ఉంటాయి కదా, వాటిని బోధించే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. మనకి ఇప్పుడు స్కూల్స్ ఎలాగో అప్పట్లో అంటే వేద విద్య అభ్యసించే టైంలో ఆర్ బోధించే టైంలో ఉండే కొన్ని కేంద్రాలను చరణాలు అంటారు. ఆ చరణాల్లో ఏం జరుగుతుందంటే ఆధ్యాత్మికత కానీ లౌకిక సంబంధమైన విషయాలను కానీ బోధిస్తారనమాట. అవి విద్యా కేంద్రాలు అనమాట. 24 సంవత్సరాల వయసు వరకు విద్యను అభ్యసించేవారు ఎవరు అంటే 24 సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యను అభ్యసించేవారిని కొన్ని పేర్లతో పిలుస్తారు. వారు ఎవరు అంటే వసు అంటే ఎవరంటే 24 సంవత్సరాల వయసు వచ్చినా కూడా వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్, 36 సంవత్సరాల వయసు వరకు విద్యను అభ్యసించేవారు. 36 సంవత్సరాల వయసు వచ్చినా కూడా విద్యను అభ్యసిస్తూ ఉంటారు కదా, వారు ఎవరు అంటే రుద్ర అనేవాళ్ళు. వాళ్ళ వయసు 36 సంవత్సరాలు వచ్చినా కూడా విద్యను అభ్యసిస్తారు. ఎవరైతే 36 సంవత్సరాల వయసు వచ్చిన విద్యను అభ్యసిస్తారో వాళ్ళని రుద్ర అంటారు. 48 సంవత్సరాల వయసు వరకు విద్యను అభ్యసించేవారు ఆదిత్య అంటే ఎవరంటే వాళ్ళకి 48 సంవత్సరాల వయసు ఉంటుందన్నమాట. అయినా వాళ్ళు ఏం చేస్తారు, విద్యను అభ్యసిస్తారు. అటువంటి వారిని ఏమంటారు, ఆదిత్య అంటారు. నెక్స్ట్, బుద్ధుడి శిష్యుడైన ఆనందుడు సంకలనం చేసినది. బుద్ధుని శిష్యుడైన ఆనందుడు సంకలనం చేసినది స్తుత పీఠిక. బుద్ధుని శిష్యులు చాలామంది ఉన్నారు. వారిలో ఆనందుడు అనే శిష్యుడు సంకలనం చేసినది ఏదైనా ఉందంటే అది స్తుత పీఠిక అనేదన్నమాట. నెక్స్ట్, వినయ పీఠికను సంకలనం చేసినది. ఈయన కూడా బుద్ధుని శిష్యుడే అనమాట. వినయ పీఠికను సంకలనం చేసింది ఉపాలి. ఈయన కూడా బుద్ధుని యొక్క శిష్యుడే. అభిధమ్మ పీఠికను సంకలనం చేసినది. అభిధమ్మ పీఠికను సంకలనం చేసింది మొగలి పుత్త. ఒక్క నిమిషం అండి. మొగలి పుతీసా అన్నమాట. మొగలి పుతీసా అని ఆయన ఆర్ పుతతిసా అని ఆయన సంకలనం చేశారు. ఇది మళ్ళీ ఒకసారి చూసి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. అసలైతే మొగలి పుతతిసా అని ఉంటుంది ఈయన పేరు. సంకలనం చేశారనమాట. ఈయన కూడా బుద్ధుని యొక్క శిష్యులే అనమాట. సో వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, స్తుత పీఠిక ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క శిష్యులే వరుసగా సంకలనం చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సమ డాష్ మధురమైన పాటల రూపంలో సంరక్షింపబడిన వేదాల జ్ఞానం. సమ అంటే ఏంటంటే, సమ అనగా ఏంటంటే మధురమైన పాటల రూపంలో సంరక్షింపబడిన వేదముల జ్ఞానం అనమాట. దీని యొక్క మీనింగ్ అనమాట. సమ అనగానేమి అని అడుగుతారు మనల్ని. ఆర్ సమ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ వేదాలు ఏదైతే ఉందో వేదాలు రిలేటెడ్ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు, ఇక్కడ మధురమైన పాటల రూపంలో ఏం చేశారంటే సంరక్షించారనమాట. అలా మధురమైన పాటల రూపంలో సంరక్షించబడిన వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమ అంటారనమాట. అగ్ని ప్రచేత అనగా ప్రత్యేక విషయాన్ని అభ్యసించిన వారిని ఏంటంటే అగ్ని ప్రచేత అంటారనమాట. వేదాలు ఎన్ని, అవి ఏవి? వేదాలు ఎన్నండి? 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. ఉపవేదాలు ఎన్ని అంటే ఉపవేదాలు కూడా 4. ధనుర్వేదం, ఆయుర్వేదం,
శిల్పవేదం, గాంధార వేదం. ఓకేనండి. ఉపవేదాలు 4, వేదాలు 4. ఉపవేదాలు ఎన్ని? ధనుర్వేదం, ఆయుర్వేదం, శిల్పవేదం, గాంధార వేదం. వేదాంగాలు ఎన్ని? వేదాంగాలు ఎన్ని? అవి ఏవి అంటే వేదాంగాలు వచ్చేసేసి 6 అన్నమాట. 1 శిక్ష, 2 కల్పం, 3 జ్యోతిష్యం, 4 వ్యాకరణం, 5 నిరుక్తం, 6 ఛందస్సు. వేదాంగాలు వచ్చేసేసి 6 శిక్ష, కల్పం, జ్యోతిష్యం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు. ఇవి వేదాంగాలు అన్నమాట. సంఖ్యా దర్శనంలో ప్రసిద్ధులు. సంఖ్యా దర్శనాలు చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు విద్యా దృక్పథాల క్లాస్లో దర్శనాలు జరుగుతాయని. ఆ దర్శనాల్లో వాళ్ళు ఏదైతే కనుగొన్నారో వాటిని మనకు శాస్త్ర రూపంలో ఇస్తారని అదనమాట. సంఖ్యా దర్శనంలో ప్రసిద్ధి చెందినవారు కపిలుడు అనమాట. కపిలుడు అనే ఆయన సంఖ్యా శాస్త్రంలో దర్శనాలను బాగా ప్రసిద్ధి చెందారు కపిలుడు. వైశాఖిక దర్శనంలో ప్రసిద్ధులు ఎవరు అంటే కణాదుడు. కణాదుడు అని ఆయన వైశాఖికం దర్శనంలో ప్రసిద్ధుడు అనమాట. న్యాయ దర్శనంలో ప్రసిద్ధుడు గౌతముడు. న్యాయ దర్శనంలో ప్రసిద్ధుడు ఎవరంటే గౌతముడు అనమాట. యోగ దర్శనంలో ప్రసిద్ధుడు పతాంజలి. యోగ దర్శనంలో ప్రసిద్ధుడు ఎవరండి? పతాంజలి. మీమాంస దర్శనంలో ప్రసిద్ధుడు ఎవరంటే జమిని. మీమాంస దర్శనం కలిగింది ఎవరికంటే జమిని. యోగం అంటేనే పతాంజలి, యోగ దర్శనం. న్యాయం అంటే గౌతమ బుద్ధుడు, గుర్తుంచుకోండి. సంఖ్య అంటే కపిలుడు. వైశాఖికం అంటే కణాదుడు. ఉత్తర మీమాంస దర్శనంలో ప్రసిద్ధుడు బదరాయుడు ఆర్ బదరాయణుడు. ఉత్తర మీమాంస దర్శనంలో ప్రసిద్ధులు బదరాయణుడు. నెక్స్ట్ బౌద్ధ విద్యలో పపజానగా. బౌద్ధ విద్యలో పపజానగా విద్యార్థి దశ ప్రారంభోత్సవం అన్నమాట. విద్యార్థి దశ ప్రారంభోత్సవాన్ని ఏమంటారండి? పబజ అంటారు బౌద్ధ విద్యలో. నెక్స్ట్ ఉపసంపద అనగా ప్రాథమిక విద్య ముగింపు ఉత్సవాన్ని ఉపసంపద అంటారు. ఏమంటారండి? ప్రాథమిక విద్య ముగింపు ఉత్సవాన్ని ఉపసంపద అంటారు. బౌద్ధ గ్రంథమైన మాధ్యమిక కారికలు ఎవరు రచించారు? బౌద్ధ గ్రంథమైన మాధ్యమిక కారికలు ఎవరు రచించారు? నాగార్జునుడు రచించాడు. నెక్స్ట్ బౌద్ధ గ్రంథమైన బౌద్ధ చరిత్రను రచించినది ఎవరు? బౌద్ధ గ్రంథమైన బౌద్ధ చరిత్రను రచించినది ఎవరు? అశ్వఘోషణుడు రచించాడనమాట. జైన విద్యలో జైన అనగా విజేత అని అనమాట. జీనా అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత. జీనా అనగా ఏంటంటే ప్రాపంచిక సుఖాలపై ఏం చేశారు ఆయన? పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన వారిని జీనా అంటారు. అలాగే జైన విద్యలో జైన అంటేనేమో విజేత అని అర్థం. సో ఇక్కడితో విద్యా దృక్పథాలు రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించిన ఒక 30 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.